ఓకే, స్టార్ట్ చేద్దామా? సో టిల్ నో మనం హెడ్జింగ్ లో ఏం డిస్కస్ చేసుకున్నాం? నార్మల్లీ ఫార్వర్డ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఫ్యూచర్స్ నెక్స్ట్ క్లాస్ లో టుమారో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే న్యూ కాన్సెప్ట్ ఆప్షన్స్. అది న్యూ ఏం కాదు, ఆల్రెడీ చిన్నప్పుడు ఎక్కడ నేర్చుకున్నాం మనం, డెరివేటివ్స్. కాకపోతే అక్కడ గోల్డ్, బంగారం అవి ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ ఏంటమ్మా, బంగారం ప్లేస్ లో డాలర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అంతే. ఓకేనా? సార్ చూడండి అమ్మా, 23 గుడ్ మార్నింగ్ లిమిటెడ్. ఏ మార్నింగ్ అమ్మా? గుడ్ మార్నింగ్. లండన్ విల్ హ్యావ్ టు మేక్ అ పేమెంట్ ఆఫ్ $3,64,897. అది ఎవరు అనేది మనకు సంబంధం లేదు. డాలర్స్ పే చేయాలా, రిసీవ్ చేసుకుంటామా? పే. ఎంత పే చేయాలమ్మా? $3,64,897 ఇన్ 6 months టైం. ఇప్పుడు కాదంట, ఎప్పుడు? ఆఫ్టర్ 6 months. ఇట్ ఈస్ కరెంట్లీ 1st October. ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారంట? 1st October. ద కంపెనీ ఈస్ కన్సిడరింగ్ ద వేరియస్ చాయిసెస్ ఇట్ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు హెడ్జ్ ఇట్స్ ట్రాన్సాక్షన్ ఎక్స్పోజర్స్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, ఒకటే ఉంటే ప్రాబ్లం లేదు. హెడ్జ్ చేసుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే, ఒకటి ఫార్వర్డ్ మార్కెట్, నెక్స్ట్ మనీ మార్కెట్, అండ్ నెక్స్ట్ ఏంటమ్మా, కరెన్సీ ఆప్షన్స్. సో ఫస్ట్ టూలో మీరు ఎలాగేంటమ్మా, మ్యాక్స్ ప్రో కాబట్టి ఇచ్చి పడేస్తారు. మనం డిస్కస్ చేసుకోవాల్సింది కరెన్సీ ఆప్షన్స్. సో ఫస్ట్ స్పాట్ రేట్ ఎంత ఇచ్చాడో చూద్దామమ్మా. $1.5617 అండ్ 1.5773. ఈ 1.5617 ఏమవుతుంది? బిడ్ రేటా, ఆస్క్ రేటా? బిడ్ రేట్. 1.5773 ఏమవుతుంది? ఆస్క్ రేట్. ఫర్ వాట్? దేనికి? రూపీస్ కా, యూరోకా, డాలర్స్ కా? దేనికమ్మా? పౌండ్స్. బికాజ్ అక్కడ పౌండ్ అని ఎలా తెలుసుకోవాలి మనం? లండన్. సో లండన్ కాబట్టి వన్ పౌండ్ ఈజ్ ఈక్వల్స్ అనేది కోట్. అండ్ 6 months ఫార్వర్డ్ రేట్ ఇచ్చాడమ్మా. సరదాగా మనం ఏంటమ్మా, 1 pound ఈజ్ ఈక్వల్స్ టు 1.5455, 1.5609. 6 months ఫార్వర్డ్ దేనికి యూజ్ అవుతుంది? ఫార్వర్డ్ మార్కెట్. హెడ్జింగ్ యూజింగ్ ఫార్వర్డ్ మార్కెట్. అండ్ నెక్స్ట్ బారో పర్సంటేజ్, డిపాజిట్ పర్సెంట్ ఇచ్చాడు. యూఎస్ అండ్ యూకే. ఇలా బారో పర్సెంట్, డిపాజిట్ పర్సెంట్ ఇచ్చిన వెంటనే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనీ మార్కెట్, హెడ్జింగ్. అండ్ ఫారెన్ కరెన్సీ ఆప్షన్ ప్రైజెస్. 1 unit ఈజ్ పౌండ్ 12,500. ఎక్సర్సైజ్ ప్రైస్ ఇచ్చాడమ్మా $1.70. కాల్ ఆప్షన్ ఇచ్చాడు 0.037. పుట్ ఆప్షన్ ఇచ్చాడు 0.096. ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఏంటి సార్ అంటే, ఇవి ప్రీమియమ్స్. ఓకేనా? కాల్ ఆప్షన్ ప్రైస్ ఎంతమ్మా? $0.037. పుట్ ఆప్షన్ ప్రైస్ ఎంత? $0.096. బట్ రెండు ఆప్షన్లోకి ఎంటర్ అవ్వం కదా, ఐదర్ కాల్ ఆప్షన్ ఆర్ ఎల్స్ పుట్ ఆప్షన్. ఏ ఆప్షన్లోకి ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో ఒక 5 to 10 minutes టైం తీసుకుని ఫార్వర్డ్ మార్కెట్, క్యాష్ మార్కెట్ ట్రై చేయండి. ఓకేనా? అందరూ ట్రై చేసి ఫార్వర్డ్ క్యాష్లో క్యాష్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో ఎంత, క్యాష్ మార్కెట్లో క్యాష్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో ఎంతో చెప్పండి. ఓకేనా? సరే, ఫార్వర్డ్లో ఎంతో చెప్పండి. 2,36,102. సరే, ఎంత? పౌండ్సా, డాలర్సా? పౌండ్స్. రిసీవబుల్సా, పేయబుల్సా? ఇంటిల్ స్విచ్ లాట ఆడుతున్నారు స్టార్టింగ్ నుంచి. నెక్స్ట్ క్యాష్ మార్కెట్ అయితే 2,30,000. ఓకే, సేమ్ వచ్చిందా? రాలేదా? చేశారా అసలు? ఎస్ఎం చేసుకుంటున్నారా? సరే చెప్పండి అమ్మా. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 23. ఎక్స్పోజర్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాడు? ఎక్స్పోజర్
పేయబులా రిసీవబులా? పేయబుల్. పేయబుల్ ఏం పేయబుల్ అమ్మా? $3,64,897. పేయబులా రిసీవబులా? పేయబుల్. అండ్ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందాం? ఫార్వర్డ్ మార్కెట్. ఫార్వర్డ్ మార్కెట్. మరి ఫార్వర్డ్ మార్కెట్ కేసులో మనం కన్సిడర్ చేయాల్సింది జస్ట్ ఫార్వర్డ్ రేట్స్. 6 months ఫార్వర్డ్ రేట్స్ విల్ బి ఈక్వల్ టు 1 pound is equals to $1 point చెప్పాలి 5455 అండ్ నెక్స్ట్ $1.5609. సో ఈ పర్టికులర్ ఇల్లుస్ట్రేషన్ లో కన్ఫ్యూజ్ అవ్వడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే కోట్ ఏంటమ్మా రివర్స్ లో ఇచ్చాడు. అంటే స్టోరీ స్టార్ట్ అయింది ఏంటి ఇక్కడ? డాలర్స్ లో. బట్ ద కోట్ హ్యాస్ గివెన్ ఫర్ 1 pound. అది కన్సిడర్ చేసుకోవాలి. అంతేగాని ఆ విషయంలో ఇక్కడ పేయబుల్ కదా, పర్చేజ్ కదా అని చెప్పి, పర్చేజ్ అంటే ఏంటమ్మా ఆస్క్ రేటా బిడ్ రేటా అని చెప్పి డైరెక్ట్లీ అవతలోడు ఏంటమ్మా పర్చేజ్, సారీ మనం పర్చేజ్, అవతలోడు ఏంటి సెల్ అని చెప్పి ఆస్క్ రేట్ తీసుకోవడం కాదు. ఫస్ట్ అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం అల్టిమేట్లీ పర్చేజ్ చేయాల్సింది ఏంటి? డాలర్. బట్ అన్ఫార్చునేట్లీ కోట్ హ్యాస్ గివెన్ ఇన్ పౌండ్స్. మరి కన్వర్ట్ చేసుకోవాలా లేదా? ఎస్. సో కన్వర్ట్ చేసుకుందామమ్మా. $1 is equals to, మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఏముందమ్మా? డాలర్స్ ఉంది. బట్ కోట్ ఈస్ గివెన్ ఫర్ 1 pound. సో దట్స్ వై లెట్ us కన్వర్ట్ దాట్ ఇంటూ $1. చెప్పండి, $1 is equals to pound 1 divided by 1.5455 1.5609 5609 and 1 divided by 1.5455, that is equal to pound 6406 0.6470. ఇది $1 is equals to so and so pounds. సో ఇప్పుడు స్టోరీ మనకు నచ్చినట్టు డాలర్స్ లో కన్వర్ట్ అయిందా లేదా? ఎస్, మరి కన్వర్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పండి, డాలర్ పర్చేస్ చేద్దామా సెల్ చేద్దామా ఫ్యూచర్ లో? పర్చేస్, బికాజ్ ఎవరికో పే చేయాలంటే పర్చేస్ చేయాలా లేదా? ఎస్. మరి పర్చేస్ చేయాలి కాబట్టి బ్యాంక్ బాబా ఏం చేస్తాడు? సెల్. మరి సెల్ చేస్తాడు కాబట్టి రిలవెంట్ రేట్ ఆస్క్ రేటా బిడ్ రేటా? ఆస్క్ రేట్ ఆఫ్ డాలరా పౌండా? డాలరా పౌండా? డాలర్. సో ఏం తీసుకోవాలమ్మా? 0.6470. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఆస్క్ రేట్ ఆఫ్ డాలర్. Therefore, pound to be sold is equal to, అంతే కదా, పౌండ్ సెల్ చేస్తే డాలర్ వస్తుంది, ఆ డాలర్ని తీసుకెళ్ళి ఏం చేస్తామమ్మా? పే చేస్తాం. సో పౌండ్ టు బి సోల్డ్ ఇస్ ఈక్వల్స్ టు 3,64,897 into 0.6470. We get pounds 2,11,102. అట్లీస్ట్ ఇది కరెక్ట్ అయిందా? నెక్స్ట్ చూద్దామమ్మా, మనీ మార్కెట్. ఇంకా అది కూడా మిస్టేక్ అయితే ఇంకంతే, 6th floor, జస్ట్ సింగిల్, ఓన్లీ వన్స్ ఫస్ట్. సో మనీ మార్కెట్ కాబట్టి చెప్పండమ్మా, ఫ్యూచర్ లో డాలర్ పేయబుల్లా రిసీవబుల్లా? పేయబుల్. ఓకేనా? యాజ్ అ ఫాదర్స్ ఆలోచించి చెప్పండి, పేయబుల్ కాబట్టి. స్పాట్ లో ఏం చేయాలి? ఇన్వెస్టా బారోవా? ఇన్వెస్ట్. సో ఇన్వెస్ట్ ఇన్ డాలర్. మరి ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ లో మనకి ఎంత కావాలి? 3,64,897. మరి ఇన్వెస్ట్ ఇన్ డాలర్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్ అంటే 3,64,897. ఇన్వెస్ట్ ఇన్ వేర్? డాలర్. సో డాలర్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే యుఎస్ డాలర్స్. ఇన్వెస్ట్ ఎంతమ్మా? చీప్ గా 4.5. సో మళ్ళీ చెప్తున్నా, 4.5% అన్నా వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ పర్ యానం. సో దట్స్ వై 1 + 4.5% into 6 divided by 12. 3,56,867.
0.48. మరి ఇన్వెస్ట్ చేయాలంటే బారో చేయాలా లేదా? ఎస్. ఎక్కడ బారో చేయాలి? బారో ఇన్ పౌండ్స్. మరి బారోకి ఇన్వెస్ట్మెంట్కి మధ్యలో సంథింగ్ ఏదో హడావిడి జరుగుతుంది. ఏంటమ్మా? బారో పౌండ్స్. బారో చేసిన తర్వాత ఏం చేయాలి? సెల్ పౌండ్, పర్చేజ్ డాలర్. సెల్ పౌండ్, పర్చేజ్ డాలర్. అంతేనా? అర్థమవుతుందా? మరి ఇక్కడ పర్చేజ్ డాలర్ అంటున్నాం కాబట్టి అగైన్ మనం కొటేషన్స్ తీసుకోవాలా లేదా? ఎస్. స్పాట్ రేట్ $1 ఈజ్ ఈక్వల్స్ టు, బట్ ఒకసారి చూడండి అమ్మా, స్పాట్ రేట్ $1 ఈజ్ ఈక్వల్స్ ఇచ్చాడా, 1 పౌండ్ ఈజ్ ఈక్వల్స్ ఇచ్చాడా? 1 పౌండ్. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా? $1 కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం? $1 ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 1.5617 5773 577. 1 డివైడెడ్ బై 1.5617. సో అదే నోట్ చేద్దాం. 1.5773 1.5773 1 divided by 1.5617. So borrow in pound. సో చెప్పండి అమ్మా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే పర్చేస్ చేయాలా లేదా? ఎస్. ఎంత పర్చేస్ చేయాలి? $356,867.48. మరి డాలర్ పర్చేజ్ కాబట్టి ఇక్కడ ఏం చేసాం? పౌండ్ కోట్ అనేది $1 ఈజ్ ఈక్వల్స్ లాగా నోట్ చేసుకున్నామా లేదా? ఎస్. సో చెప్పండి అగైన్, రిలవెంట్ రేట్ పర్చేజ్ డాలర్ కాబట్టి బ్యాంక్ బాబు ఏం చేయాలి? సెల్. సో ఆస్క్ రేటా బిడ్ రేటా? ఆస్క్ రేట్ ఆఫ్ డాలర్. సో ఏ ఇల్లుస్ట్రేషన్లో అయినా కానీ సేమ్ వస్తుంది. అర్థవుతుందా? సో 2 సిచ్యువేషన్స్లో బట్ సేమ్ కదా అని బట్టి కొట్టద్దు, కాన్సెప్చువల్లీ అర్థం చేసుకోండి. బారో పౌండ్, బారో చేసిన తర్వాత ఏం చేయాలి? పౌండ్ని సెల్ చేయాలి. తర్వాత ఏం పర్చేస్ చేయాలి? డాలర్ పర్చేస్ చేయాలి. డాలర్ పర్చేస్ చేయాలి కాబట్టి కోట్ని ఇందులో కన్వర్ట్ చేసుకున్నాం డాలర్. మనం పర్చేజ్ అంటే బ్యాంకర్ ఏం చేయాలి? సెల్ చేయాలి. కాబట్టి రిలవెంట్ రేట్ ఆస్క్ రేటా బిడ్ రేటా? ఆస్క్ రేట్. మరి ఆస్క్ రేట్ ఎంత అనేది తెలిసిపోయిందా లేదా? ఎస్. ఎంతమ్మా? 1 డివైడెడ్ బై 1.5617. మరి ఎంత బారో చేసుకోవాలి సార్ అంటే $356,867.48 ఇంటూ 1 డివైడెడ్ బై 1.5617. ఆల్స్ పాయింట్స్లోకి మీరు నోట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ యాక్యురసీ ఐఎమ్ కన్సిడరింగ్ దట్ టోటల్ వాల్యూ. చెప్పండి ఎన్ని పౌండ్స్? 5. సరే సరే 1 1 1 2 ఏదో. సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం కాబట్టి దాన్ని రియలైజ్ అవ్వాలా లేదా? ఎస్. రియలైజ్ ఇన్వెస్ట్మెంట్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 356,867.48 ఇంటూ 1 ప్లస్ 4.5% ఇంటూ 6/12. ఎంత వస్తాయమ్మా? క్యాల్కులేట్ చేయకపోయినా చేసినా 3,64,897. దీన్ని ఏం చేయాలి? సెట్ ఆఫ్ అగైనెస్ట్ పేయబుల్స్. అక్కడక్కడే మొఖాన్ని కొట్టాలి. ఎవరి మొఖానమ్మా? ఎక్స్పోర్ట్. మరి ఇక్కడ బారో చేసుకున్నామా లేదా? పని లేక. మరి దాన్ని రీపే చేయాలా లేదా? ఎస్. రీపే బారోయింగ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? పౌండ్ 2,28,511 ఇంటూ 1 ప్లస్ అక్కడ బారో చేసామా డిపాజిట్ చేసామా? బారో అంటే యూకే ఇన్ పౌండ్స్ బారో చేస్తే ఎంత పర్సంటేజ్? 7%. సో 1 ప్లస్ 7% ఇంటూ 6/12. మరి ఎంతో చెప్పండి? 2,36,000. ఓకే పౌండ్. అంతేనా? సో ఇక్కడ ఏంటమ్మా? రీపే కాబట్టి ఇది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో. అవుట్ఫ్లో ఇన్ పౌండ్స్ వచ్చిందా అల్టిమేట్ ఆన్సర్, ఆర్ ఎల్స్ డాలర్స్ వచ్చిందా? పౌండ్స్. అలాగే ఇందాక కూడా అబ్జర్వ్ చేసి ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఇక్కడ కూడా ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? పౌండ్ టు బి సోల్డ్. అవుట్ఫ్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్సా పౌండ్సా? పౌండ్స్. అంటే ఫార్వర్డ్లో కానీ మనీ మార్కెట్లో కానీ హెడ్జింగ్ అన్నాం కాబట్టి అల్టిమేట్లీ అవుట్ఫ్లో ఎక్కడికి లాక్కొచ్చామమ్మా? ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్సా పౌండ్సా? పౌండ్స్.
అప్పుడు చిల్ ఉంటాడమ్మా, బికాజ్ మనోడు ఎక్కడ ఉన్నది, లండన్ లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా, లండన్. సో దట్స్ వై అక్కడ జనరల్లీ ఉన్న కరెన్సీ ఏంటి, పౌండ్. కన్ఫ్యూజ్ చేయకండి నన్ను, ఓకే, పౌండ్. సో కన్ఫ్యూజన్ లో ఇంకో 2 ఇల్లుస్ట్రేషన్ చెప్పేస్తా. ఓకే, లండన్ అండ్ లండన్, అంతేనా? చికారుకు ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం అమ్మా కరెన్సీ ఆప్షన్స్. అప్పుడు ఒకేసారి నోట్ చేసుకోండి. కరెన్సీ ఆప్షన్స్, ఓకేనా? సో జాగ్రత్త వినండి, బై ద ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది, ఓకేనా? సో కాబట్టి సరే, నోట్ చేయడం ఆపండి అందరూ. తర్వాత టైం ఇస్తే అప్పుడు నోట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్స్ చెప్పండి. సో చెప్పండమ్మా, రిస్క్ ఉందా లేదా? ఎస్, బికాజ్ మనోడు ఎక్కడమ్మా రిసైడ్ చేసేది, లండన్. ఆ లండన్ లో ఉన్న కరెన్సీ ఏంటమ్మా, పౌండ్. అల్టిమేట్లీ క్యాష్ ఇన్ఫ్లో కానీ క్యాష్ అవుట్ఫ్లో కానీ ఏ కరెన్సీలో ఉండాలి, పౌండ్. సో మధ్యలో ఏంటి, చాలా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. బట్ ఆ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ బ్రెయిన్ అంతా కూడా అల్టిమేట్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటమ్మా, లండన్, పౌండ్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మనకి పౌండ్ లో కన్వర్ట్ అయింది అంటే ఆటోమేటికల్లీ దాన్ని ఏమంటామమ్మా, మనం హెడ్జింగ్ అంటాం. బికాస్ హెడ్జింగ్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ ఇస్ నాట్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆర్ లాస్. అది దేనికోసం అమ్మా, టు బ్రింగ్ ద సర్టెనిటీ అండ్ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో. ఇక్కడ మన క్యాష్ అవుట్ఫ్లోనా కాదా? ఎస్. టిల్ నో మనకున్న రిస్క్ ఏంటి సార్ అంటే, వీఆర్ హ్యావింగ్ ద ఎక్స్పోజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్. డాలర్ ఎంతమ్మా ఇక్కడ, 3,64,897. మరి ఎక్స్పోజర్ డాలర్లో ఉంటే టెన్షన్ ఫీల్ అవుతామా లేదా? ఎస్, బికాజ్ మనోడు హోమ్ కరెన్సీ ఎంత, హోమ్ కరెన్సీ ఎంతమ్మా, పౌండ్స్. సో అల్టిమేట్లీ క్యాష్ అవుట్ఫ్లో పౌండ్స్ లోకి కన్వర్ట్ అయితే అప్పుడు మనల్ని ఏమంటాం, రిస్క్ హ్యాస్ బీన్ హెడ్జ్డ్ అంటాం, అంతేనా? మరి దానికంటూ మనకున్న కాంట్రాక్ట్ ఏంటమ్మా, ఆప్షన్స్ కాంట్రాక్ట్. మరి ఆప్షన్స్ కాంట్రాక్ట్ కాబట్టి ఇప్పుడే ఈ రోజు మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలా లేదా? ఎస్, విత్ ద ఫ్యూచర్ ప్రీ అగ్రీడ్ ప్రైస్. దాన్నే మనం ఏమంటాం, స్ట్రైక్ ప్రైస్ అంటాం, అంతేనా? మరి స్ట్రైక్ ప్రైస్ క్వశ్చన్ లో అబ్జర్వ్ చేసి చెప్పండి, స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాడా లేదా? ఎక్సర్సైజ్ ప్రైస్ అయినా స్ట్రైక్ ప్రైస్ అయినా ఒకటే. ఎంతో చెప్పండి. $1.70. అంటే $1.70. అంటే దాని మీనింగ్ ఏంటి, కోట్ ఏ కరెన్సీకి ఇచ్చినట్టు, పౌండ్ కా డాలర్ కా? పౌండ్. అమ్మయ్య బతికిచ్చారు, పౌండ్ కమ్మ. అంటే దాని మీనింగ్ ఏంటి, 1 పౌండ్ ఫ్యూచర్ లో పర్చేస్ చేయాలన్నా సెల్ చేయాలన్నా కానీ దాని ప్రైస్ ఎంతనిచ్చాడమ్మా, 1 పౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు $1.70. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నా, మనకు రిస్క్ ఉంది. సో రిస్క్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏంటమ్మా, డాలర్ పర్చేస్ చేస్తే పర్చేస్ చేస్తాం, కరస్పాండింగ్లీ పౌండ్ ఏం చేయాలి, సెల్ చేయాలి. లేదు డాలర్ సెల్ చేసామంటే పౌండ్ ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. అల్టిమేట్లీ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలా లేదా? ఎస్. మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటమ్మా, ఫ్యూచర్ లో ఏ రేట్ ఉన్నా కానీ ఒక ప్రీ అగ్రీడ్ రేట్ లోకి ఎంటర్ అయితే చాలు, ఇంకా చిల్లు ఉంటాం. మరి ప్రీ అగ్రీడ్ రేట్ ఎంత చెప్పాడు సార్ అంటే, $1.70 అన్నాడు, కరెక్టే. బట్ ఆ ప్రైస్ అనేది దేనికి ఇచ్చాడు అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. 1 యూనిట్ ఆఫ్ గోల్డ్ అంటేనో, 1 యూనిట్ ఆఫ్ రిలయన్స్ షేర్ అంటేనో దేనికి ఇచ్చినట్టమ్మా, 1 పౌండ్ ఇజ్ ఈక్వల్స్ టు $1.70. అంటే ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఏం చెప్తున్నాడంటే, అప్షాక్స్ కానీ బినోమో కానీ, అరే బాబు నువ్వు 1 పౌండ్ పర్చేస్ చెయ్యాలి అనుకుంటే ఆఫ్టర్ 6 months పర్చేస్ చేసుకో, ప్రాబ్లం ఏమీ లేదు. ఎంత, 1.70. అలా కాదు 1 పౌండ్ సేల్ చెయ్యాలి అనుకున్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదు. ఎంత, 1.70. నేను అడిగే సింపుల్ క్వశ్చన్ ఏమి అంటే, ఇక్కడ $3,64,897 ఫ్యూచర్ లో రిసీవబులా పేయబులా? పేయబుల్. మరి పేయబుల్ కాబట్టి పర్చేస్ చేయాల్సి వస్తుందా, సెల్ చేయాల్సి వస్తుందా? పర్చేస్. బికాస్ పర్చేస్ చేస్తేనే కదా పే చేయగలుగుతాం. మరి పర్చేస్ చెయ్యాలి కాబట్టి ఏ ఆప్షన్ లోకి ఎంటర్ అవ్వాలి, కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? కాల్ ఆప్షన్. సో ఎక్సలెంట్ అమ్మా, కాల్ ఆప్షన్ ఆఫ్ వాట్, కూరగాయల లేకపోతే గోల్డా? నో. ఏంటమ్మా అది, డాలర్స్. ఓకేనా? అంటే కాల్ చేసి ఏంటి, అరే బాబు నాకు టెన్షన్ అవుతుంది అని చెప్తాం. ఎవరికి, స్టాక్ ఎక్స్చేంజ్. వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు నీకు టెన్షన్ అంటే, నేను డాలర్ ఫ్యూచర్ లో పర్చేస్ చేయాలి అందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నాను అంటే, వాడేం చేస్తాడమ్మా, ఒకవేళ గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటే కాల్ ఆప్షన్ ఆఫ్ గోల్డ్.
బట్ ఇక్కడ ఏం పర్చేస్ చేద్దాం అనుకున్నాం, డాలర్ కాబట్టి కాల్ ఆప్షన్ ఆఫ్ డాలర్. బట్ ఒకసారి క్వశ్చన్ మొత్తం అబ్జర్వ్ చేసి చెప్పండి, అక్కడ కాంట్రాక్ట్ ఎక్స్ప్రెస్ చేసిన విధానాన్ని బట్టి ఎంటైర్ కాంట్రాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పౌండ్స్ ఉందా డాలర్స్ ఉందా? పౌండ్సా డాలర్సా? ఎక్సలెంట్ అంటమ్మా పౌండ్స్. బికాజ్ అక్కడ స్టార్టింగ్ పాయింట్ చూస్తేనే మనకు తెలిసిపోద్ది. అక్కడ ఆప్షన్స్ ఏం చెప్తున్నాడమ్మా, వన్ కాంట్రాక్ట్ విల్ బి హ్యావింగ్ పౌండ్ 12,500. సో యాజ్ పర్ ద కాంట్రాక్ట్ బాబాయ్ ఏం చెప్తున్నాడమ్మా, నువ్వు వన్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే దట్ వన్ కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ హౌ మెనీ పౌండ్స్, 12,500 పౌండ్స్. అంటే స్టోరీ అంతా కూడా ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్ తో మాట్లాడాలి అంటే మనం ఏ లాంగ్వేజ్ తో మాట్లాడాలి, డాలరా ఆర్ ఎల్స్ పౌండా? పౌండ్. నువ్వు డాలర్ పర్చేజా సేల్ అనే సంబంధం ఉండదు ఎవరికి, స్టాక్ ఎక్స్చేంజ్. బికాస్ కాంట్రాక్ట్ అంతా కూడా ఎలా ఫ్రేమ్ అయిందమ్మా, అక్కడ పౌండ్స్ లో ఫ్రేమ్ అయింది. నీకు నచ్చినట్టు నువ్వు చేంజ్ చేసుకోగలుగుతావా, నువ్వు పక్కెళ్ళి ఆడుకోమంటారు. బికాజ్ కాంట్రాక్ట్ ఎలా ఉండాలి, ఏ ప్రైస్ ఉండాలి, ఏ ఫార్మాట్ లో ఉండాలి, ఎన్ని కాంట్రాక్ట్స్ ఉండాలి, కాంట్రాక్ట్ లో ఎన్ని యూనిట్స్ ఉండాలి, ఏ కరెన్సీ అనేది, ఇదంతా కూడా ఆల్రెడీ ఎవరు ప్రీ ఫిక్స్ చేసి ఉంటారమ్మా, స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి నేను డాలర్ సెల్ చేస్తా, రూపీ పర్చేస్ చేస్తా, ఈ సోదంతా చెప్పొచ్చు. సోది ఏదైనా చెప్పాలి అంటే ఏ లాంగ్వేజ్ లో చెప్పాలి, ఏ కరెన్సీలో చెప్పాలమ్మా, పౌండ్లో చెప్పాలి. సరే పౌండ్లో చెప్పమన్నాడు కదా అని చెప్పి మనం హట్ అయ్యి బయటకు వచ్చేసి జస్ట్ కూర్చుని అనలైజ్ చేసుకున్నామమ్మా. ఏం అనలైజ్ చేసాము అంటే ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, డాలర్ని పర్చేసా సెల్లా, పర్చేస్. మరి డాలర్ని పర్చేస్ చేస్తున్నాము అంటే మన హోమ్ కరెన్సీ పౌండ్ని ఫోర్గా అవ్వాలా లేదా? ఎస్. అంటే కరస్పాండింగ్లీ మనకు వచ్చిన థాట్ ఏంటంటే డాలర్ పర్చేస్ అంటే ఫ్యూచర్లో కరస్పాండింగ్లీ పౌండ్ని ఏం చేస్తామమ్మా, సెల్ చేయాలా లేదా? ఎస్. సో ఇప్పుడు కోపంగా స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి అరే బాబు నేను డాలర్ని పర్చేజ్ చేస్తాను అంటే పక్కెళ్ళి ఆడుకోమన్నాం కదా, ఇప్పుడు నేను పౌండ్ని సెల్ చేస్తా అంటే అప్పుడు యాక్సెప్ట్ చేయాలా లేదా స్టాక్ ఎక్స్చేంజ్? ఎస్. బికాజ్ ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ లో మాట్లాడామమ్మా, పౌండ్. బట్ ఇప్పుడు చెప్పండి, పౌండ్ పర్చేజ్ అంటున్నామా, సెల్ అంటున్నామా? సెల్. మరి కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? పుట్ ఆప్షన్. ఎక్సలెంట్. సో పుట్ ఆప్షన్. అదేం సార్ ఇందాక కాల్ ఆప్షన్ అన్నారు కదా అంటే కాల్ ఆప్షన్ నో డౌట్, దట్ ఈస్ కాల్ ఆప్షన్ ఆఫ్ డాలర్. బట్ వాడేంటమ్మా డాలర్లో మాట్లాడాల్సిన కాంపౌండ్లో కాదు, గేట్లో కూడా నువ్వు ఎంటర్ అవ్వద్దు, నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే పౌండ్లో మాట్లాడని చెప్పాడు. సరే ఓకే ఫైన్, పౌండ్ సెల్ అని చెప్పాం కాబట్టి ఫ్యూచర్లో పౌండ్ని సెల్ చేస్తున్నామా, పర్చేజా? సెల్. సెల్ అంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? పుట్ ఆప్షన్ ఆఫ్ పౌండా, డాలరా? పౌండ్. అర్థమైందా? అంటే ఇప్పుడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాల్సింది ఏంటి సార్ అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా కాంట్రాక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మరి కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి కాల్ ఆప్షన్ ఆఫ్ డాలర్ అంటే ఎవడరా నువ్వు పక్కెళ్ళి అంటాడు. సో కాబట్టి ఏంటమ్మా కొంచెం రివర్స్ చేసి చెప్దాం. ఏమని చెప్పాలి, పుట్ ఆప్షన్ ఆఫ్ పౌండ్ అని చెప్తాం. మరి యాక్సెప్ట్ చేస్తాడా లేదా? ఎస్. అర్థమైంది ఇక్కడ వరకు? క్లియరా? మరి పుట్ ఆప్షన్ ఆఫ్ పౌండ్ అన్నాం కాబట్టి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి ఫిక్స్ అయిందా లేదా? ఎస్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎంత అనేది మనకి తెలియాలి. సో ఏం చెప్పాలమ్మా, నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఒక 2 minutes టైం తీసుకుని ఎన్ని కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వాలో చెప్పండి. సరే ఎంత వచ్చిందమ్మా? వచ్చిన వాళ్ళకి 17.17. సరే రాని వాళ్ళు జాగ్రత్త వినండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయి స్టాక్ ఎక్స్చేంజ్ వాడితో ఏం చెప్తావు, అరే బాబు నాకు రిస్క్ ఉంది అని చెప్తావు. సరే ఏంటా రిస్క్ అని చెప్తే ఐ వాంట్ టు పర్చేస్ $3,64,897 at the rate 1 pound is equals to $1.70 అన్న వెంటనే అవతలకు బొమ్మని చెప్తాడా లేదా? ఎస్. బికాజ్ మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నామమ్మా, డాలర్. బట్ అక్కడ కాంట్రాక్ట్ మొత్తం కూడా చూడండి, 1 కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డాలర్స్ ఉందా, పౌండ్స్ ఉందా? పౌండ్స్. మనం ఏం మాట్లాడినా ఏ లాంగ్వేజ్ లో ఆర్ఎల్స్ ఏ కరెన్సీలో మాట్లాడాలమ్మా, పౌండ్.
సో కాబట్టి కొంచెం రివర్స్ చేసి ఏమంటాడమ్మా బాబు, పర్చేజ్ డాలర్ కాదు, ఏదో బై మిస్టేక్ చెప్పేసా, సెల్ పౌండ్ అని చెప్తాడు. ఏమని చెప్తాడమ్మా, సెల్ పౌండ్. అక్కడ పర్చేజ్ డాలర్ 3,64,897 ఎట్ ద రేట్ 1 pound ఈజ్ ఈక్వల్స్ టు $1.70 అని క్లియర్ గా ఉంది కాబట్టి కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసి పౌండ్ లోకి కన్వర్ట్ చేయగలుగుతామా లేదా? ఎస్. ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా? క్రాస్ మల్టిప్లికేషన్. 1 pound కి $1.70 అయితే దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ప్రైస్. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఏముందమ్మా, డాలర్సా పౌండ్సా? డాలర్స్. 3,64,897 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా, అక్కడ ఎన్ని పౌండ్స్ వస్తాయి చెప్పండి. ఎంత? చేంజ్ చేయాలి. 3,64,897 ఇంటూ డివైడెడ్ బై 1.70. చిన్న పిల్లల్లాగా అనిపించిన పక్కన క్రాస్ మల్టిప్లికేషన్ నోట్ చేసుకో, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంటూ చేయాలా డివైడెడ్ బై చేయాలా. ఫస్ట్ 2 times ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే అప్పుడు ఏంటి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పర్ఫెక్షన్ వస్తుంది. సరే చెప్పండి అమ్మా, పౌండ్స్ ఎంత? 2,14,645. అంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ తో మనం చెప్పే నోట్ ఏంటమ్మా, పర్చేజ్ డాలర్ కాదు. పర్చేజ్ డాలర్ అంటే వాడు అసలు వెండు. ఏం చెప్పాలి, సెల్ పౌండ్స్. అంటే నువ్వేం చెప్పాలంటే నీ మనసులో ఉన్నది ఐ వాంట్ టు సెల్ పౌండ్స్ అని చెప్పాలి. సరే ఎంత పౌండ్స్ చెప్పరా బాబు, కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అని అడిగితే ఏం చెప్పాలమ్మా, 2,14,645 అని చెప్పాలి. ఎవరితోటమ్మా, స్టాక్ ఎక్స్చేంజ్. ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్ అంటే నో సార్, అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఉంది. ఎంత? 1 pound ఈజ్ ఈక్వల్స్ టు $1.70. అలా ఫిక్స్డ్ ప్రైస్ ఉంది కాబట్టి దీన్ని హెడ్జింగ్ అంటున్నాం. So that's why future లో you are having a clarity that you are going to sell 2,14,645 pounds and receive $1.70 for each pound. మరి ఇంటూ చేస్తే ఏమొస్తామో ఆబ్వియస్లీ 3,64,897 వస్తాయా లేదా? ఎస్. మన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అల్టిమేట్లీ పర్చేజ్ చేయడమా కాదా? ఎస్. అర్థమైంది ఇక్కడ వరకు? అంటే అల్టిమేట్లీ మన కాంట్రాక్ట్ వాల్యూ ఎంత ఉండాలమ్మా, ఐ వాంట్ టు సెల్ పౌండ్ 2,14,645 అని చెప్పాలి. మరి యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడా? యాక్సెప్ట్. అంతేనా? బట్ సింగిల్ కాంట్రాక్ట్ లో మనం సెట్ చేయొచ్చా టోటల్ ఎక్స్పోజర్ అంటే నో. మరి ఎన్ని కాంట్రాక్ట్స్ తీసుకోవాలి సార్ అంటే 1 contract ఇంక్లూడ్స్ పౌండ్ 12,500. therefore నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ is equals to 2,14,645 divided by 12,500. that is equals to ఎంత? కాంట్రాక్ట్స్. ఓకేనా? మరి 17.17 కాంట్రాక్ట్స్ కాబట్టి 0.17 కాంట్రాక్ట్స్ లోకి మనం ఎంటర్ అవ్వగలుగుతామా? నో. దట్స్ వై ఐదర్ యూ హ్యావ్ టు ఎంటర్ ఫర్ 17 కాంట్రాక్ట్స్ ఆర్ ఎల్స్ 18 కాంట్రాక్ట్స్. ఎలాగైనా చేయొచ్చు ఇల్లుస్ట్రేషన్, బట్ నేను 17 కాంట్రాక్ట్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో 18 కాంట్రాక్ట్స్ ఏంటమ్మా, అది పక్కన పెట్టచ్చు, బికాస్ రెండిట్లో ఏది చేసినా మార్క్స్ వస్తాయి. సో రెండు తెచ్చుకుంటే ఏంటమ్మా, పిచ్చెక్కిపోద్ది. సో ఫస్ట్ ఏంటి, 17 కాంట్రాక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. అంతకి తర్వాత పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత దెన్ విల్ డిస్కస్ 18 కాంట్రాక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 17.17 కాంట్రాక్ట్స్ ఎంటర్ అవ్వడం ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే నో. ఎన్ని కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వాలమ్మా, ఓన్లీ 17 కాంట్రాక్ట్స్. therefore నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఎన్ని కాంట్రాక్ట్స్ అమ్మా, 17 కాంట్రాక్ట్స్. ఓకేనా? మరి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యామా లేదా? ఎస్. వాడికి ఏం చెప్తామమ్మా, ఎన్ని కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యని చెప్తాం, 17 కాంట్రాక్ట్స్. ఓకే, ఇప్పుడు స్టోరీ ఏమవుతుందో చూద్దాం. మరి 17 కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యాము అంటే అట్ ప్రెసెంట్ కాంట్రాక్ట్ మనం సైన్ చేయాలా లేదా? ఎస్. బట్ అలాంగ్ విత్ ద సైనింగ్ ద కాంట్రాక్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఆప్షన్స్ కాంట్రాక్ట్ కాబట్టి ఏమన్నా ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఏమి ఇంకర్ అవ్వాలమ్మా, ప్రీమియం. మరి ఆప్షన్స్ ప్రీమియం పే చెయ్యాలా లేదా? ఎస్. అంతేనా? మరి ఎంత ప్రీమియం పే చేయాలో చెప్పండి. ఎంత పే చేయాలి? కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? పుట్ ఆప్షనేనా? బికాజ్ అక్కడ క్లియర్ గా నోట్ చేసుకున్నామా, బికాజ్ స్టోరీ అంతా కూడా ఎక్కడ కన్వర్ట్ అయింది, పౌండ్. మరి ఆ పౌండ్ దగ్గర మనం ఏం నోట్ చేసుకున్నాం, కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? పుట్ ఆప్షన్. మరి ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి, పుట్ ఆప్షన్ కావాలి అంటే ఎంత ప్రీమియం మనం పే చేయాలమ్మా, ఫర్ 1 pound వీ హ్యావ్ టు పే $0.096. సో ప్రీమియం అదే నోట్ చేద్దాం, ఫర్ 1 pound
ఎంత పే చేయాలమ్మా? $0.096. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ ప్రీమియం ఎంతో చూద్దాం. సో టోటల్ ప్రీమియం ఈజ్ ఈక్వల్, సో మనం ఎంటర్ అయింది ఓన్లీ 1 పౌండ్ కా? నో. ఎన్ని పౌండ్స్ కి మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాం సార్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. 17.17 కాంట్రాక్ట్సా? ఓన్లీ 17 కాంట్రాక్ట్సా? ఓన్లీ 17 కాంట్రాక్ట్స్. సో దట్స్ వై అక్కడ ఏం చేద్దామమ్మా, 17 కాంట్రాక్ట్స్ ఇంటూ ఈచ్ కాంట్రాక్ట్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ కిतना है 12,500. అంతేనా? సో ఎన్ని పౌండ్స్ వచ్చినాయి చెప్పండి? 2,12,500 పౌండ్సా కదా? ఎస్. ఇదేంటమ్మా? టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ. మరి టోటల్ కాంట్రాక్ట్ వాల్యూకి ఎంత ప్రీమియం పే చేయాలో చెప్పండి. టోటల్ కాంట్రాక్ట్ వాల్యూకి ఎంత ప్రీమియం పే చేయాలి? సో 1 పౌండ్కి ప్రీమియం ఎంత పే చేయాలమ్మా? $0.096. మనం ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ ఎన్ని పౌండ్స్కి? 2,12,500 పౌండ్స్. సో ఎన్ని డాలర్స్ కావాలి? 20,400. Therefore, premium is equals to 2,12,500 into 0.096. We get 20,400. కరెక్టే. బట్ పౌండ్సా డాలర్సా చెప్పండి? డాలర్సా పక్కా. సో ఈ విషయంలో అస్సలు కన్ఫ్యూజ్ చేయనమ్మా. కరెక్ట్ అయితే కరెక్ట్ అనే చెప్తా. ఓకే. సో పౌండ్సా డాలర్సా? డాలర్స్. డాలర్స్ ఎలాగని కన్ఫ్యూజన్ ఉంటే అగైన్ చిన్నపిల్లలా తీసుకోవడం అమ్మా. 1 పౌండ్కి ఎంత? 0.096 డాలర్స్. బట్ మనం ఎన్ని పౌండ్స్కి ఎంటర్ అయ్యాం? 2,12,500 పౌండ్స్. క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్ 2,12,500 ఇంటూ ఫర్ ఎవ్రీ పౌండ్ 0.096. ఎంత వచ్చిందమ్మా? 20,400. ఇక్కడ డాలర్ ఉందా లేదా? ఎస్. అంటే 1 పౌండ్కి 0.096 డాలర్స్ అయితే 2,12,500కి ఎన్ని డాలర్స్ మనం ప్రీమియం పే చేయాలమ్మా? 20,400. అర్థమైందా? ప్రీమియం పే చేయాలా లేదా? ఎస్. సో ఒకసారి స్టోరీ మొత్తం అబ్జర్వ్ చేస్తే మన స్టోరీ జనరల్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? ఎక్స్పోజర్ పర్చేజ్ డాలర్స్ 3,64,897. బట్ డాలర్స్లో మనం మాట్లాడితే వాడు ఏంటనో కాంట్రాక్ట్ మొత్తం ఏ కరెన్సీలో కోట్ అయిందమ్మా? పౌండ్. మరి పౌండ్లోకి కన్వర్ట్ చేసుకుంటే టోటల్ ఎన్ని సెల్ చేయాలనుకున్నాం? 2,14,645. బట్ 1 కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ 12,500 కాబట్టి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయ్యామమ్మా? మనం 17.17 వచ్చినాయి. బట్ 0 పాయింట్స్లో మనం ఎంటర్ అవ్వగలుగుతామా? నో. దట్స్ వై ఎన్ని కాంట్రాక్ట్స్ తీసుకోవాలమ్మా? 17 కాంట్రాక్ట్స్. ఓకేనా? మరి 17 కాంట్రాక్ట్స్లోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి కాంట్రాక్ట్ ఎంటర్ అయిన వెంటనే స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేయాలి. అలా కాకుండా మనం బట్టి కొడితే ఏదో ఒక స్టెప్ మిస్ చేస్తాం. సో జనరల్లీ మనం ఏం చేస్తాం? విజువలైజ్ చేసుకోండి. కాంట్రాక్ట్ ఈరోజు సైన్ చేశారు. ఈరోజు సైన్ చేసిన వెంటనే ఈరోజే ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవ్వదు. జస్ట్ 1 థింగ్ మనం ఇంకా అవ్వాలి. ఏంటమ్మా అది? ప్రీమియం. సో ఫస్ట్ మనం ఏ కాన్సెప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం? ప్రీమియం. మరి ప్రీమియం ఎంత పే చెయ్యాలి అనేది అబ్జర్వ్ చేయడమ్మా. అక్కడ ఏ ఆప్షన్ ఇచ్చాడు? కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? పుట్ ఆప్షన్. బికాస్ కాంట్రాక్ట్ మొత్తం ఏ కరెన్సీలో కోట్ అయింది మనకి అక్కడ? పౌండ్. దట్స్ వై పౌండ్ పుట్ట కాలా పుట్ ఆప్షన్. దట్స్ వై వెళ్ళిపోయామమ్మా పుట్ ఆప్షన్. 1 పౌండ్కి ఎంత ప్రీమియం పే చేయాలి? 0.096. 0.096 కాబట్టి అక్కడ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఓన్లీ 17 కాంట్రాక్ట్స్ ఇంటూ 12,500. ఎంత వచ్చిందమ్మా? 2,12,500. ప్రీమియం ఎంత మనం పే చేయాల్సింది? 20,400. పౌండ్సా డాలర్సా? డాలర్. పౌండ్సా డాలర్సా? డాలర్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే కంపెనీ ఉన్నది ఎక్కడమ్మా? లండన్లోనా యుఎస్లోనా? లండన్. మరి లండన్ కాబట్టి వాళ్ళ పాకెట్లో ఉండేది ఏంటమ్మా? పౌండ్సా డాలర్సా? పౌండ్స్. బట్ వాడు పే చేస్తున్న ప్రీమియం అనేది పౌండ్లో ఉందా డాలర్లో ఉందా? డాలర్. మరి డాలర్ 20,400 పే చెయ్యాలి అంటే అది కూడా ఎప్పుడు పే చేస్తామమ్మా? కాంట్రాక్ట్ ఎండింగా కాంట్రాక్ట్ బిగినింగా? కాంట్రాక్ట్ బిగినింగ్. బికాజ్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి? ప్రీమియం. అంటే బిగినింగ్ అంటే స్పాటా కాదా? ఎస్. మరి స్పాట్లో ఎంత ప్రీమియం పే చేయాలమ్మా? $20,400 పే చేయాలి. బట్ వాడు పాకెట్లో చెక్ చేసుకుంటే వాడిది లండన్ ఫర్మ్ కాబట్టి ఏముంటాయమ్మా? పౌండ్స్ ఉంటాయి. అంటే ఎట్ స్పాట్ ఏం చేయాలి సార్ అంటే పౌండ్ని సెల్ చేసి
డాలర్ని పర్చేస్ చేసి ఆ డాలర్ ప్రీమియం లాగా పే చేయాలా లేదా? ఎస్. అర్థమైందా? అంటే ఏం చేయాలమ్మా, పౌండ్ని సెల్ చేయాలి, డాలర్ని ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసి ఏంటి, చూస్తూ ప్రేమగా చూస్తూ ఉండకూడదమ్మా, ఏం చేయాలి, పే ప్రీమియం. ఎంత ప్రీమియం పే చేయాలి? $20,400. అంటే ఎన్ని డాలర్స్ పర్చేస్ చేయాలి? 20,400. సో ఎట్ స్పాట్ ఎన్ని పౌండ్స్ సెల్ చేయాలో చెప్పండి. 13. సరే, అందరు ట్రై చేసి చెప్పండి, అది కరెక్ట్ ఆన్సరే. మిగతా వాళ్ళు కూడా ట్రై చేసి చెప్పండి. వచ్చిందా? ఎన్ని పౌండ్స్ అమ్మా? 13,062. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రీమియం పే చేయాలి. ప్రీమియం ఎలా ఉంది? డాలర్స్లో ఉంది. సో జనరల్లీ అందరికి ఇక్కడే మిస్టేక్ అవుతుంది ఎగ్జామ్. సో డాలర్స్లో ఉంది, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బట్ మన పాకెట్లో ఉండేది ఏముంటాయి? పౌండ్స్ ఉంటాయి. మరి పౌండ్స్ని మనం ఏం చేయాలి? సెల్ చేసి $20,400 పర్చేస్ చేసి అప్పుడు మనం ప్రీమియం పే చేయాలి. సో దట్స్ వై అక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటమ్మా, స్పాట్ రేటా కాదా? ఎస్. మరి స్పాట్ రేట్ ఏమి ఇచ్చాడు సార్ అంటే 1 pound is equals to 1.5617, 1.5773. బట్ మనకి ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయ్యేది పౌండ్లోనా డాలర్లోనా? డాలర్. బట్ ఇక్కడ కోడ్ దేనికి ఇచ్చాడమ్మా? పౌండ్. సో దట్స్ వై $1 is equals to pound. 1 divided by 1.5773, 1 divided by 1.5617. అంతేనా? మరి ఇక్కడ మనం పౌండ్ని ఏం చేయాలనుకుంటున్నామమ్మా? సెల్. డాలర్ని ఏం చేయాలనుకుంటున్నాం? పర్చేజ్. బ్యాంకర్ ఏం చేయాలి? సెల్ చేయాలి. రిలవెంట్ రేట్ ఆస్క్ రేటా, బిడ్ రేటా? ఆస్క్ రేట్. సో దట్స్ వై 1 divided by 1.5617 కాబట్టి పౌండ్ టు బి సోల్డ్ విల్ బి ఈక్వల్ టు రిలవెంట్ రేట్ ఆస్క్ రేట్. సో దట్స్ వై ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? 20,400 ఇంటూ 1 divided by 1.5617, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా? 13,062 పౌండ్స్. 0.5 ఉందా? సరే సరే, 63. అదేంటమ్మా? పౌండ్. పేయబులా రిసీవబులా? పేయబుల్. అంటే పౌండ్ 13,063 మనం అవుట్ఫ్లో ఇంకర్ అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? ప్రీమియం. రివర్స్ ఏమొస్తాయమ్మా? అథరైజ్డ్ డీలర్ దగ్గర నుంచి $20,400 అది తీసుకెళ్ళి ఎవరు మొఖాన కొడతాం? స్టాక్ ఎక్స్చేంజ్. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందమ్మా? స్పాట్లో జరుగుతుంది. సో స్పాట్లో ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఇంతకు మించి ఏమన్నా జరుగుతుందా? నో. మరి ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి వెళ్ళిపోవాలా లేదా? ఫ్యూచర్కి. ఎస్. ఇప్పుడు ఫ్యూచర్లో స్టోరీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, మనం ఎన్ని కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయ్యామమ్మా? జస్ట్ 17 కాంట్రాక్ట్. మరి 17 కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి దాన్ని క్లోజ్ చేసుకోవాలా లేదా? ఎస్. బట్ క్లోజ్ చేసుకోవాలి అంటే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఐదర్ ఎక్సర్సైజ్ అయినా చేయాలి ఆర్ ఎల్స్ ల్యాబ్స్ అయినా చేయాలి. మరి ఎక్సర్సైజ్ ల్యాబ్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే బై కంపేరింగ్ ద స్ట్రైక్ ప్రైస్ 1 pound is equals to $1.7 విత్ ది యాక్చువల్ ప్రైస్. మరి క్వశ్చన్ మొత్తం వెతికి చూడండి, యాక్చువల్ ప్రైస్ యాక్చువల్ రేట్ ఏమైనా ఇచ్చాడా? ఫార్వర్డ్ రేట్ యాక్చువల్ కాదు కదా, ఫార్వర్డ్ మార్కెట్ సపరేట్, యాక్చువల్ రేట్ అంటే మార్కెట్లో ఉన్న రేట్. ఏమైనా ఇచ్చాడా? అనో, ఇచ్చే ఛాన్సే లేదు, బికాజ్ మనం ఎక్కడ ఉన్నాం? స్పాట్లో ఉన్నాం. సో దట్స్ వై ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటామమ్మా? ఎక్సర్సైజ్ అనుకుందాం. అదేంటి సార్ ల్యాబ్స్ అయితే ఏంటి స్టోరీ అనేది తర్వాత డిస్కస్ చేద్దామమ్మా. అన్ని ఒకేసారి డిస్కస్ చేసుకుంటే పిచ్చెక్కిపోద్ది. ఫస్ట్ మన బ్రెయిన్లో ఏం పెట్టుకుందాం? ఎక్సర్సైజ్ చేసాం అనుకుందాం. మరి ఎక్సర్సైజ్ చేసాము అంటే యాజ్ పర్ ద కోర్ట్ ఆఫ్ ద లా ఈ 1.7 రూపీస్కి ఆర్ ఎల్స్ డాలర్స్కి పర్చేజ్ ఆర్ సేల్ అనేది క్లోజ్ చేసుకోవాలా లేదా? ఎస్. సో ఇప్పుడు కాంట్రాక్ట్ని ఏం చేద్దామమ్మా? ఎక్సర్సైజ్ చేద్దాం. మరి ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ మనం యాజ్ పర్ ద లా ఏం చేస్తామని చెప్పాం? పర్చేజ్ చేస్తామన్నమ్మా, సెల్ చేస్తామన్నమ్మా. పుట్ ఆప్షన్ ఆఫ్ పౌండ్. పుట్ ఆప్షన్ అంటే సెల్లా పర్చేజా? సెల్. సో సెల్ పౌండ్ కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తాం. సెల్ పౌండ్ ఎట్ ద రేట్ 1 pound is equals to ఎంతమ్మా? 1.70 డాలర్స్.
అంతేనా? మరి సెల్ చేద్దామా ఇప్పుడు? సో మన దగ్గర పౌండ్స్ ఉంటాయా లేదా? ఎస్. ఈ ఫర్మ్ ఏంటమ్మా? లండన్ ఫర్మ్. మరి సెల్ చేసిన తర్వాత ఏం రిసీవ్ చేసుకుంటామమ్మా? ఆబ్వియస్లీ రిసీవ్. చెప్పాలి, ఏం రిసీవ్ చేసుకుంటాం? పౌండా డాలరా? సెల్ పౌండ్ కదా. ఏం రిసీవ్ చేసుకుంటాం? డాలర్స్. సో రిసీవ్ డాలర్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని డాలర్స్ రిసీవ్ చేసుకుంటామని చెప్పండి. $3,00,000. సూపర్. ఎంత? 3,61,002. అంతేనా? బికాజ్ ఎన్ని కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యామమ్మా? 17 కాంట్రాక్ట్స్. ఈచ్ కాంట్రాక్ట్ లో ఎన్ని పౌండ్స్ ఉంటాయి మనకి? 12,500 పౌండ్స్. ఈచ్ పౌండ్ ని ఎంతకి సెల్ చేస్తామని చెప్పాము? 1.7. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3,61,250. అంతేనా? ఇవి డాలర్సా పౌండ్సా? డాలర్స్. మరి డాలర్స్ రిసీవ్ చేసుకోవాలి అంటే పౌండ్ సేల్ చేయాలా లేదా? ఎస్. మరి పౌండ్ టు బి సోల్డ్ ఎంతో చెప్పండి. సో $3,61,250 రిసీవ్ చేసుకోవాలి కాబట్టి పౌండ్స్ ఎన్ని సెల్ చేయాలో చెప్పండి. ఎంతమ్మా? 2,12,500. దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం చేయాలమ్మా? 3,61,250 డివైడెడ్ బై 1.7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2,12,500. బట్ ఇది ఇంత హడావిడి చేయకుండా డైరెక్ట్ గా చేయొచ్చమ్మా. 17 into 12,500 ఎంత? 2,12,500. ఇప్పుడు యాజ్ పర్ ద కాంట్రాక్ట్ మనం సేల్ చేస్తామని చెప్పింది అంత. బట్ మొత్తం మనకేంటి ఫిగర్ క్లారిటీ ఉండాలి కాబట్టి మనం సెల్ చేసేది ఎన్ని పౌండ్స్ అమ్మా? 2,12,500. పర్చేస్ చేసుకునేది ఎన్ని డాలర్స్ అమ్మా? 3,61,250. అర్థమైందా? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మనకున్న డాలర్స్ రిసీవ్డ్ ఎంత? 3,61,250. అండ్ పౌండ్ టు బి సోల్డ్ ఎంతమ్మా? పౌండ్ 2,12,500. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్ గా మనకి ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత అనేది అబ్జర్వ్ చేస్తే పౌండ్ టు బి సోల్డ్ అనేది మనకు తెలిసిపోయింది. ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఎంతమ్మా? 2,12,500. అండ్ అలాగే ప్రీమియం పే చేసామా లేదా? ఎస్. అది ఇన్ఫ్లో అవుతుందా అవుట్ఫ్లో అవుతుందా? అవుట్ఫ్లో. సో ప్రీమియం పేడ్ ఎంత పే చేసామమ్మా? ప్రీమియం 13,063. అంతేనా? ఇది ఇన్ఫ్లో అవుతుందా అవుట్ఫ్లో అవుతుందా? అవుట్ఫ్లో. బికాస్ ప్రీమియం పే చేసామా లేదా? ఎస్. బట్ ప్రీమియం పే చేసింది ఎండ్ ఆఫ్ ద పీరియడా బిగినింగ్ ఆఫ్ ద పీరియడా? బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. మరి బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ పే చేసాం కాబట్టి దానికి ఇంట్రెస్ట్ అక్యుములేట్ చేయాలా లేదా? ఎస్. బట్ ఇంకా ఇంట్రెస్ట్ అక్యుములేట్ చేస్తే 6th ఫ్లోర్కి వెళ్ళి దూకేయాలనిపిస్తుంది కాబట్టి హియర్ వీఆర్ ఇగ్నోరింగ్ ది ఇంట్రెస్ట్. సో నేనేం ఇగ్నోర్ చేయలేదు, బుక్ లోనే ఇగ్నోర్ చేశారు. బట్ ప్రాక్టికల్ అయితే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ఇంట్రెస్ట్ కి కూడా ఏం యాడ్ చేయాలి? ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. బికాస్ ప్రీమియం ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఎవరు తీసుకోరు, స్పాట్ లోనే తీసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద పీరియడ్ దానికి ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుందా లేదా? ఎస్. బట్ బుక్ లో ఏం చేశారమ్మా? దే హ్యావ్ ఇగ్నోర్డ్ ద ఇంట్రెస్ట్. మనం కూడా ఇంట్రెస్ట్ ఏం చేద్దాం? ఇగ్నోర్ చేద్దాం. ఓకేనా? సో టోటల్ క్యాష్ అవుట్ ఫ్లో ఎంత అయిందో చెప్పండి. 2,25,563 పౌండ్సా డాలర్సా? పౌండ్స్. ఓకేనా? సో టిల్ నో స్టోరీ ఏమైంది సార్ అంటే ఫస్ట్ ప్రీమియం కన్సిడర్ చేసుకున్నామమ్మా. ప్రీమియం ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ వచ్చిందా పౌండ్స్ ఆఫ్ డాలర్స్? దాన్ని కష్టపడి ఎందులో కన్వర్ట్ చేసుకున్నామమ్మా? మనం పౌండ్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం. ఎంత వచ్చింది మనకి? 13,063. అదే నోట్ చేసుకున్నాము. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో. అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ యాజ్ పర్ ద కాంట్రాక్ట్ పౌండ్ సెల్ చేస్తాము అని చెప్పామా లేదా? ఎస్.
మరి మాట ఇచ్చినట్టు దాన్ని నెరవేర్చాలా లేదా? ఎస్. మరి ఏం చేయాలమ్మా? 17 కాంట్రాక్ట్స్ ఇంటూ 12,500. ఆ 17 ఇంటూ 12,500 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2,12,500. ఇక్కడ వరకు ఓకేనా? బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వట్లేదు. ఎందుకు ఎండ్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ 17.17 17 కాంట్రాక్ట్సా? 17. మరి 17 కాంట్రాక్ట్స్ కాబట్టి 17 ఇంటూ ఈచ్ కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ 12,500 పౌండ్స్. మరి టోటల్ పౌండ్స్ ఎంత వచ్చినామో మనకి? పౌండ్ 2,12,500. బట్ ఆ 2,12,500 పౌండ్స్ ని మనం సెల్ చేస్తే ఏం రిసీవ్ చేసుకుంటామమ్మా? డాలర్స్ రిసీవ్ చేసుకుంటాం. మరి ఇంటూ ఎన్ని డాలర్స్ రిసీవ్ చేసుకుంటాం? ఇందాకే మనం క్యాల్కులేట్ చేసుకున్నాం, అయినా నోట్ చేసుకుందాం. ఇంటూ ఏంటి? 1.7. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ని డాలర్స్ వస్తున్నాయేమో మనకు అక్కడ? 3,61,250. సో 3,61,250. ఇవి ఫ్యూచర్ లో మనం ఏం చేస్తున్నామమ్మా? పర్చేజ్ చేస్తున్నామా, సెల్ చేస్తున్నామా? పర్చేజ్ డాలర్స్ ఫ్రమ్ విచ్ కాంట్రాక్ట్? ఆప్షన్స్ కాంట్రాక్ట్. అంతేనా? బట్ ఒకసారి మన ఎక్స్పోజర్ అబ్జర్వ్ చేస్తే 3,61,000 ఉందా? 3,64,000 ఉందా? 3,64,000 ఉంది సార్. సో దట్ టోటల్ ఎక్స్పోజర్ ఎంతమ్మా? డాలర్ 3,64,897. టోటల్ ఎక్స్పోజరా కాదా ఇది? ఎస్. మరి ఆ టోటల్ ఎక్స్పోజర్ లో ఫ్రమ్ ద ఆప్షన్ కాంట్రాక్ట్ అల్టిమేట్లీ పౌండ్ సెల్ చేసి డాలర్ రిసీవ్ చేసుకునేది ఎంత? ఓన్లీ 3,61,250. అంటే ద ఎక్స్పోజర్ హెడ్జ్డ్ అండర్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ కంప్లీట్లీ హెడ్జ్ అయిపోయిందా? పార్షియల్ హెడ్జింగ్. ఇది పార్షియల్ హెడ్జింగ్. బికాస్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో ఫ్యూచర్ లో ఎన్ని డాలర్స్ రిసీవ్ చేసుకుంటాం? ఓన్లీ 3,61,250. దెన్ టెల్ మీ hedged exposure. $3,647. మరి దీన్ని హెడ్జ్ చేయలేదు కాబట్టి ఇది ఫీల్ అవుతుందా లేదా? ఎస్. అదేం సార్ హెడ్జ్ చేసేద్దాం, మనకు ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఉంది అంటే ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో ఎంత అవుతుందమ్మా? ఇది ఓన్లీ 0.17 కాంట్రాక్ట్. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నో. మరి యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి అయినా దీన్ని హెడ్జ్ చేయాలా లేదా? ఎస్. సో మరి ఎలా హెడ్జ్ చేద్దాం సార్ అంటే ఐదర్ వీ కెన్ యూజ్ మనీ మార్కెట్ హెడ్జింగ్ ఆర్ ఎల్స్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అంతేగాని అన్హెడ్జ్డ్ లాగా $1 ని కూడా వదలద్దు. అలా వదిలేమంటే పాపం తగులుతుంది. ఓకేనా? మరి దీన్ని హెడ్జ్ చేయాలి కాబట్టి మీరే చెప్పండి, మీరేం చెప్తే అది తీసుకుంటా. మనీ మార్కెట్ హెడ్జింగ్ చేద్దామా, ఫార్వర్డ్ హెడ్జింగ్? ఫార్వర్డ్ హెడ్జింగ్. బికాస్ అది ఏంటమ్మా? సింపుల్గా ఉంటుంది. మరి సింపుల్గా ఉంటుంది కాబట్టి దీని గురించి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మనం ఏంటమ్మా ఇచ్చి పడేసాం స్టార్టింగ్ లో. ఆ ఫార్వర్డ్ రేట్ మనకు తెలిసినాయా లేదా? ఎస్. ఎంతమ్మా? $1 ఇస్ ఈక్వల్స్ టు పౌండ్ 0.6406. యాజ్ పర్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ $1 ఇస్ ఈక్వల్స్ టు పౌండ్ 0.6406. 0. ఎంతమ్మా? 6470. అంతేనా? సో యాజ్ యూజువల్ సేమ్ సోది అక్కడ ఇక్కడ. ఇక్కడ డాలర్ ఏం చేయాలి? పర్చేజా సెల్లా? పర్చేస్. బ్యాంక్ బాబా ఏం చేయాలి? సెల్. ఆస్క్ రేటా బిడ్ రేటా? ఆస్క్ రేట్ ఆఫ్ వాట్? డాలర్. సో రిలవెంట్ రేట్ ఏంటమ్మా? ఆస్క్ రేట్. దేర్ ఫోర్ పౌండ్ టు బి సోల్డా పర్చేజ్డా? పౌండ్ టు బి సోల్డా పర్చేజ్డా? సోల్డా పర్చేజ్డా? సోల్డ్ is equals to 3647 into 0.6470. that is equals ఎంతమ్మా? ఎంత? 360. పౌండ్సా డాలర్సా? రూపీసా? పౌండ్స్. అంతేనా? మనకేం కావాలి? పౌండ్ టు బి సోల్డ్. సో ప్రీమియం పేడ్ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? అన్హెడ్జ్డ్ పోర్షన్ హెడ్జ్డ్ త్రూ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 2,360 పౌండ్సా డాలర్సా? పౌండ్స్. ఇది కూడా సోల్డా కాదా? అల్టిమేట్లీ సోల్డ్. అంటే ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో. ప్రీమియం అవుట్ఫ్లో. లాస్ట్ లో మనం చేసిన 2,360 అవుట్ఫ్లో యాజ్ పర్ ద ఫార్వర్డ్. ఫస్ట్ మనం చేసిన 2,12,500 కూడా అవుట్ఫ్లో కాబట్టి టోటల్ ఎంత వచ్చింది చెప్పండి? 2 lakh.
923 పౌండ్సా డాలర్సా? పౌండ్స్. స్టార్టింగ్ ఎప్పుడో చెప్పుకున్నాం క్యాష్ అవుట్ఫ్లో పౌండ్స్లో రావాలని చెప్పుకున్నాం. వచ్చిందా మరి పౌండ్స్లో? వచ్చిందంటే కరెక్ట్, లేకపోతే ఏంటమ్మా అస్సా. సో టోటల్ క్యాష్ అవుట్ఫ్లో 2,27,000 కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది? 2,36,000. నెక్స్ట్ కేసులో ఎంతమ్మా? 2,36,510. రెండు ఇంచుమించు సేమ్ వచ్చింది. బట్ లాస్ట్ చూస్తే 2,36,000 2,27,000? 2,27,000. ఏది బెస్ట్? 36 27? బికాజ్ ఇది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో. సో ఇంత కష్టపడ్డాం కాబట్టి ఆఖరికి ఏమొచ్చిందమ్మా? ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఓకేనా? అవుట్ఫ్లో ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. మరి తక్కువ ఉందా లేదా ఇక్కడ? ఎస్. సో అల్టిమేట్లీ ఏ ఆప్షన్ బెస్ట్ అమ్మా? ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఈస్ ద బెస్ట్. సమజ్ మే ఆయా? సరే, కొంతమందికి ఏంటో పడుకుంటే అలాగే ఉంటుంది. సో లేచిందే మధ్యలో. సరే, మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? ఎక్సర్సైజ్. అదే ల్యాబ్స్ అయితే అది కూడా సిచ్యువేషన్ మనం డిస్కస్ చేసుకోవాలా లేదా? ఎస్. డిస్కస్ చేసుకోవడానికి ఏమీ ఉండదు, బ్రెయిన్ అప్లై చేయండి. మనం ఎక్సర్సైజ్ చేయలేదు, ల్యాబ్స్ చేసాము అంటే దాని మీనింగ్ సమ్వేర్ ఎక్కడో ఫేవరబుల్ పొజిషన్ ఉన్నట్టా కాదా? ఎస్. అంటే మార్కెట్లో చీప్ ఉన్నట్టా కాదా? ఎస్. మరి మార్కెట్లో చీప్ ఉంది అంటే క్యాష్ అవుట్ఫ్లో ఆబ్వియస్లీ ఇంకా రెడ్యూస్ అవుతుంది కదా, అంతేనా? సో మనం ఎక్సర్సైజ్ చేసాము అంటే దట్ ఈస్ ద వర్స్ట్ కేస్. సో వర్స్ట్ కేసులో ఎంత క్యాష్ అవుట్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉందమ్మా? 2,27,925. మరి ఎక్సర్సైజ్ ల్యాబ్స్ అనేది మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోతే కానీ తెలియదు. బట్ ఫ్యూచర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం మనం. స్పాట్లో ఉండే ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తే క్యాష్ అవుట్ఫ్లో ఎంత అనేది మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? సరే, నోట్ చేసుకోండి, తర్వాత బ్రేక్ ఇస్తా. సరేండి, ఇంకా రేపు నోట్ చేసుకుందాం.